హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధర్ని మొల్లెటి. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు సండే అనమాట. సండే డైలీ మార్నింగ్ హర్ష రొటీన్. సండే ఏమేమి చేస్తాడు, మార్నింగే కరాటేలో ఏం ఎక్సర్సైజ్ చేస్తాడు, అవన్నీ ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. యాక్చువల్లీ అయితే ఈవినింగ్ టైంలో ఉంటుంది కరాటే క్లాసెస్. మార్నింగ్ అయితే ఇక్కడ నుంచి దూరం అయిపోతుందని ఈవినింగ్ పెట్టేసుకున్నా. కానీ హర్ష 8th క్లాస్కి వచ్చాడు కాబట్టి ఈవినింగ్ ట్యూషన్ పెట్టించాం అనమాట. ట్యూషన్కి వెళ్ళడం వల్ల మార్నింగ్ కరాటే క్లాస్కి వెళ్తాడు. ఈరోజు సండే కాబట్టి వర్కౌట్స్ అవి ఎక్కువగా ఉంటాయి అక్కడ. కరాటే క్లాస్ నుంచి రన్నింగ్ చేసుకుంటూ అక్కడికి వెళ్తారు. రన్నింగ్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ వర్కౌట్స్ అయితే ఉంటాయి. రన్నింగ్ అని, ఫ్రాక్ జంపు అలా. ఆర్తి అలా చేస్తున్నా. కార్తికేయ ఇప్పుడే చెప్పడం బ్రీతింగ్ తీసుకున్నావా? హాయ్ చెప్పండి, యూట్యూబ్లోకి వస్తున్నారు మీరు. చెప్పండి ఏంటి సార్? హాయ్ రా. హాయ్, సీ యూ, గుడ్ నైట్. గుడ్ నైట్. ఒరే ఏంటి టైం ఎంత? గుడ్ మార్నింగ్. అబ్బాయి అనుకుంటున్నారు కదా, అమ్మాయి. సార్ వస్తుందా? ఈ చిన్న చిన్న పొట్టంలు, బుల్లి పొట్టంలో ఎంత క్యూట్గా ఎక్సర్సైజులు చేస్తున్నారో చూడండి. ఇవాళ రేపు కరాటే చాలా ముఖ్యమండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, ముఖ్యంగా ఆడపిల్లలకైతే మరీ ముఖ్యం. వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అయితే కరాటే ఉండాలి. మా బాబు అనే కాదు కానీ హర్ష చిన్నప్పటి నుంచి, వాడికి 7 years నుంచి కూడా వాడు అన్ని ఎక్సర్సైజులు కూడా చేసుకోవడం నేర్చుకున్నాడు. ఫస్ట్ అయితే ఇంత పాప ఉంది కదా, ఈ పాప ఏజ్ నుంచి ఫస్ట్ అయితే స్కేటింగ్కి వెళ్ళేవాడు. స్కేటింగ్లో కూడా చాలా బాగా చేసేవాడు. ఆ తర్వాత అయితే కరాటేలో వేయడం జరిగింది. వాడు మార్నింగ్ కానీ తలుచుకుంటే ఎంతకైనా లేచిపోతాడు. 5 o'clock అంటే 5 o'clock లేస్తాడు. వాడికి కరాటే అన్నా, ఎక్సర్సైజులు అన్నా, ఇలాగ వర్కౌట్స్ అన్నా చాలా చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి కూడా వాడు ఎప్పుడు
ఇలాంటి వాటి మీద మగ్గు చూపించేవాడు. సో దానివల్ల మాకు ఈజీ అయిపోయింది వాడిని ఎక్కడికైనా వేద్దామన్నా, దేనిలో అయినా జాయిన్ చేద్దామన్నా. అందుకే మేము ఇంకా వాడిని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాము. కొంతమంది పిల్లలు అయితే బద్ధకంతో లెగరు, కానీ వీడు అలా కాదు. ఒక్కరోజు కానీ లేచాడే అనుకో, ఒకరోజు కానీ లెగలేదు అనుకో మమ్మల్ని ఏడ్చేస్తాడు, ఎందుకు తీసుకెళ్ళలేదు అని గోల పెట్టేస్తాడు. అందుకనే మేము వాడికి భయపడైనా అలారం పెట్టుకొని నేను కానీ మా హస్బెండ్ కానీ తీసుకువెళ్తాం. అలాంటి టాలెంట్ ఉన్న పిల్లల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయడం చాలా మంచిది. అందుకనే మా హర్షను ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి వాటి మీద మేము దృష్టి పెడతాం. వాడి గోల్ ఏంటంటే 2028లో ఒలింపిక్స్ జూడోలో పార్టిసిపేట్ చేయాలని వాడు చిన్నప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకున్నాడు. దానికోసం అయితే శ్రమిస్తున్నాడు. అలాగని మేము అంటాం ముందు చదువు కూడా ఉండాలి అనేసి. చదువులో కూడా పర్వాలేదు, బాగానే చదువుతాడు. ఇప్పుడైతే హర్షతో ఒక సమూజ్జికి కూడా రన్నింగ్ అయితే పెడుతున్నారు. ఆ చిరుత వేగం చూసారా ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నాడో. నిజంగా చెప్పాలంటే రన్నింగ్లో కూడా వాడు చాలా ఫాస్ట్గా ఉంటాడండి. ఒక రన్నింగ్ ఏంటి, వాడు బాడీ ఎలా అంటే ఒక స్ప్రింగ్ యాక్షన్లా ఉంటుందండి. ఎందులోకి వెళ్ళినా వాడు ఫస్ట్ అయితే విజయం సాధిస్తాడు. అంత ఫాస్ట్గా పరిగెడతాడు. ఫ్రాగ్ జంప్ ఏంటి, ప్రతి విషయంలోని చాలా షార్ప్గా ఉంటాడు. సో అందుకే హర్షాన్ని ఇంతలా ఎంకరేజ్ చేయడానికి కారణం మేము. నర్సరీ చూడరా పడిపోతుంది. చెట్టు అన్నాను పొజిషన్ అంటే బాడీ అంతా ఫ్రంట్ పెట్టకూడదు, ఉండాలి. స్టార్ట్ అనగానే లేచేలా, అర్థమైందా? రెడీ, గెట్ సెట్ గో. ఇక్కడికి వచ్చాక ఎంకరేజ్ చేయాలి మీరే, వాళ్ళని దగ్గర ఉంటున్నప్పుడే నేర్చుకోవాలి. ఎంకరేజ్ చేయడం అనేది మీరంటూ టోర్నమెంట్కి వెళ్తారు, మీ ఫ్రెండ్స్ ఆడినప్పుడు ఎంకరేజ్ చేస్తారా, ఓడిపోరా అంటారు. లూకేష్ విన్నర్. రావాలి, ఇంకా రాలేదు, అప్పుడే అయిపోయి ఇందాక వాళ్ళు రన్నింగ్ చేశారు. 2, 1 స్టార్ట్. ఆరతి అక్క మన కాల్ని కరాటే రూపం పెంచాలి. కరాటే కళ్యాణి. నువ్వు గెలిచావు కదా. ఆరతి ముట్టుకోకుండా వచ్చేస్తుంది. పర్లేదు, నేను ముట్టుకోలే. అదే నేను ముట్టుకొని వచ్చాను. సూపర్ ఫాస్ట్ ఫాస్ట్. పర్లేదు ఇవాళ ఈవినింగ్ కల్లా వచ్చే. ఇది హర్ష ఫ్రాగ్ జంప్. అయితే ఫ్రాగ్ జంప్ చూసారా ఎంత లాంగ్గా వేస్తున్నాడు ఒక్కొక్క జంప్. మిగిలిన పిల్లలందరూ కూడా కొంచెం రాంగ్గా చేశారు. వీడైతే చూడండి చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు. ఫ్రాగ్ జంప్ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించేలాగా ఇందులో కూడా ఫస్టే వచ్చాడు. వెరీ గుడ్.
నువ్వు జరగమ్మా ప్రాక్టీస్ అవుద్ది, అన్నీ దొరుకుతున్నాయి. అర్థమైందా? మీరు యాక్టివ్గా ఉండాలి. ఇక్కడ మీరు డిమ్గా ఇక్కడ కూడా ఏం తెలియనట్టు ఉన్నారనుకో కామ్గా, మరి నేనేం చేయలేను. మీరు కూడా వెళ్ళండి, మీకు చెప్తా. 3, 2, 1 స్టార్ట్. Again.